హాయ్ అండి, ఇది నేను ఒకరికి మగ్గం చేయమని ఇచ్చానమాట. ఈ బ్లౌజ్ అయితే ఇదంతా వర్క్ వస్తుంది, ఇదంతా పూసలు బీడ్స్ వస్తాయి, గోల్డ్ బీడ్స్. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బీడ్స్ అనేవి వస్తాయి అనమాట. వాళ్ళు ఇక్కడ తేనె పూసల టైపు ఈ బీడ్స్ వేసేసారు చూడండి. టైం లేక నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట చేయడానికి. ఎలాంటి బ్లౌజ్ ని ఎలా చేసి మహాతల్లి 4,000 రూపాయలు తీసుకుంది మొత్తానికి, టైం లేకుండా ఇస్తే. పైనుంచి పెట్టి తీయో కనిపిస్తుంది కరెక్ట్ గా. కొంతమంది ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తారని అనుకుంటాం, కానీ వర్కలు సరిగ్గా చెయ్యరు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూసే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మాదేం తప్పు లేదు అన్నట్టుగా బిహేవ్ చేయాలి. అసలు యాక్చువల్ గా డిజైన్ ఇదనమాట. అయితే నాకు టైం లేక కుట్టమని బయటకి ఇచ్చాను. ఈసారి పెళ్ళి అవుతుంది మా వాళ్ళది, అందుకని చెప్పి బయటకి ఇచ్చాను. యాక్చువల్గా అయితే నేను ఇవ్వనండి. చూడండి ఎలా కుట్టిందో. ఇక్కడ అన్ని పూసలు వేసింది, నార్మల్ పూసలు అయితే వేసి కుట్టింది అనమాట. చూసారా, టోటల్ గా బ్లౌజ్ ఇలా రావాల్సింది బ్లౌజ్ ఫ్రెండ్స్, ఇలా చేసింది. దీనికి సరిగ్గా పెట్టమ్మా, దీనికి ఏమైనా అసలు మీరు చూస్తే మీకు ఏమైనా. అయితే కొంతమందికి వర్క్ చేయించుకోవడం కూడా రాదండి పని వాళ్ళతోని. అలాంటి వాళ్ళందరూ షాపులు పెట్టి తయారైపోతారు. సో నాకైతే నష్టం అనే చెప్పుకోవచ్చు. 4,000 చిల్లర తీసుకుంది ఈవిడ. చూసారా బ్లౌజ్ అయితే ఈ వర్క్ కి ఈ వర్క్ అసలు ఎక్కడైనా సింక్ అవుతుందో. నాకైతే అసలు నమ్మి ఇచ్చే కస్టమర్లు చాలా ఎక్కువ. అలాంటిది అసలు ఇలా చేసిందనమాట. ఇలా రావాలండి కరెక్ట్ గా బ్లౌజ్. నేను ఆల్మోస్ట్ ఆల్ చూపించాను తనకు అంతాను. అలాంటిది అయిపోయింది అని సంది. తీరా వెళ్ళేసరికి తెల్ల మొహం వేసుకోవాల్సి వచ్చింది. నేను కస్టమర్లు సాటిస్ఫాక్షన్ చేయడం తెలియదు, పని వాళ్ళతో వర్క్ చేయించుకోవడం రాదు. అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నిజంగా చెప్తున్నాను. మనం ఇంత 4,000 5,000 పెట్టేసి డబ్బులు మొన్న ఇచ్చినట్టు ఇస్తాం. నిజంగా అలాంటి వాళ్ళకి ఎలా జీర్ణం అవుతుందో నాకు తెలియదు, కానీ ఎంత బాధ అనిపించింది. ఇంకా చాలదు అన్నట్టుగా నేను మరి ఇంకా చూడడానికి బాగాలేదు. ఇలాంటి ముదృష్టపు వాళ్ళకి ఇచ్చి అసహ్యం చేసుకోక, నా కస్టమర్లు బాధపడడం ఇష్టం లేక మరిన్ని పూసలు ఎక్స్ట్రా వాటికి బీడ్స్ కుట్టాను. దాంతో పాటు స్టోన్స్ అయితే అతికించుకోవాల్సి వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా కొన్ని చిన్న చిన్న పూసలు అయితే వేసుకున్నాను, ఎక్కువ బుట్టలా కనిపించడానికి. ఉంటారండి ఇలాంటి వాళ్ళు. పెళ్లిళ్ళ సీజను వాళ్ళకి మంచి చాయిస్ అనమాట. మనకి చచ్చినట్టు ఎలాగైనా ఆవిడ ఎంతసేపు అయితే బ్లౌజ్ ఉంచుకుంది తెలుసా. బాగాలేకపోతే ఉంచండి బ్లౌజ్, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇలాంటి నికృష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారండి. నేను చాలా బ్లౌజులు పెట్టాను, అవన్నీ నేను దగ్గరుండి చేయించుకున్న వర్క్స్ అనమాట. నేను ఫస్ట్ టైం బయటికి ఇచ్చి ఎంత బాధపడి ఎంత సఫర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి చీరతో పాటు వర్క్ చేసి ఇచ్చారండి. మనం స్టిచ్చింగ్ చేసి అక్కడక్కడ కొన్ని కుందన్స్ అతికించుకున్నాం అనమాట. ఈ బ్లౌజ్ కి నార్మల్ చీర మీద కన్నట్టుగా ఉంది, కానీ ఇది నిజానికి పట్టు చీర అండి. చాలా బాధ. కాబట్టి మీరెవరైనా చేయించుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయించుకోండి. ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారండి, అన్నీ మనం చూసుకునే చేయించుకోవాలి. నాకు వర్క్ వచ్చు కాబట్టి మళ్ళీ చేసుకున్నాను. ఇలా వర్క్ రాని వాళ్ళకి మాత్రం ఇవ్వకండి, చూసుకొని ఇవ్వండి.